ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమా ప్రియ యేసు రాజునే పాడాలి. మహిమలోనే నాయనతో నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన గృహము నందు చేరి, భక్తుల గుంపులు హర్షించిన చాలు, భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. అందరూ పడతాడు. ప్రియ యేసు రాజును చూచిన ఆత్మను అనుభవిస్తూ పాడండి. మహిమలోనే నాయనతో నుండే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్య భద్ర పరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్ర పరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను, నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నుండే చాలు. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. దూతాలు వీణాలను వింటున్నప్పుడు, గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు, దూతాలు నాదాలు వింటున్నప్పుడు, గంభీర జయ ధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియ యేసుతోనే ఉల్లాసిద్దును, ప్రియ యేసుతోనే ఉల్లాసిద్దును. ప్రియ యేసు రాజునే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. ప్రియ యేసు రాజును రుచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే చాలు. ముండ్ల మొగటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును, ముండ్ల మొగటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతును. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రియ యేసు రాజుని చూచిన చాలు, మహిమలోనే నాయన ఉంటే చాలు. ప్రియ యేసు చూచిన చాలు, మహిమలోనే నాయన ఉంటే చాలు. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తెరవండి. యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము
మొదటి వచనం, రెండో వచనం, మూడో వచనం అందరూ చదువుకుందాం. నేను 3 అంకెలు చదివినప్పుడు మీరు బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాన్ని, వాక్యాన్ని చదవాలి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 1, 2, 3 గట్టిగా చదవాలి. మీరందరూ తెలుగులోనే చదవండి, ఇంగ్లీష్లో చదవకండి. ఎస్. యెహోషువ యెహోషువ రూబేనీయులను, అందరూ చదవండి, రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లా నేను యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయములో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల, అందరూ అండర్లైన్ చేసుకోండి, మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. ఆమేన్. 1, 2, 3, 4 వచనాల్లో ఈ అంతరార్థమైన గొప్ప మర్మము దాగి ఉన్నది. ఈరోజు దేవుడు మీకు ప్రకటించబడిన మాట ఏంటంటే, ఈ 4వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోగలిగితే, సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. ఆమేన్. మీ నివాసములకు, స్వాస్థ్యముగా ఉన్న మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. దేవుడి రోజు మీ అందరికి ఇస్తున్న మాట ఏంటంటే, ఏ వాగ్దానము నీకు ఇచ్చాడో ఆ నెరవేర్పు కలిగిన ఆశీర్వాదంలోకి మీరు తిరిగి మరలా అడుగు పెట్టబోతున్నారు. ఏ ఆశీర్వాదం నుండి బయటకు వచ్చేసేవో, ఏ వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం నెరవేరు ఎప్పుడు చూస్తాను, నేను విన్నాను, నాదే అని దేవుడు బయలుపరిచాడు, కానీ ఆ నిజ సంతోషాన్ని ఎప్పుడు నేను నా జీవితంలో అనుభవిస్తాను, నేను ఎప్పుడు స్వాస్థ్యమని నేను స్వాధీనపరుచుకుంటాను అని అనుకుంటున్నావు కదా. దేవుడి రోజు మీ అందరికీ, నాకు, మీకు, మనందరికీ స్వాస్థ్యముగా ఇచ్చుచున్న ఆ యోర్దాను అవతల స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నివాసములోనికి మరలా మీరు వెళ్ళుడి. ఇది ఎవరు ప్రకటిస్తున్నారు? ఎవరు ప్రకటిస్తున్నారు? చూడండి, అక్కడ అద్భుతముగా యెహోషువ చాలా చక్కగా ప్రకటిస్తున్నాడు. ముందు మోషే కొంతకాలము ఈ ఇశ్రాయేలీయులు నడిపించాడు. మోషే తర్వాత దేవుడు యెహోషువని నిలబెట్టుకున్నాడు. ఈ యెహోషువ మరి రెవెన్యూ అంతటిని పంచిపెట్టినట్టుగా ఉంది. ఇశ్రాయేలీయులకి మరి కానాను భూమిని, స్వాస్థ్యముగా దేవుడిచ్చిన భూమిని ఈయన ప్రతి ఒక్కరికి ఎవరు వాటా, ఎవరు సరిహద్దులు అన్నీ కూడా క్లియర్గా పంచినట్టు కనబడుతుంది. అయితే ఇక్కడ యెహోషువ అన్న మాట ఏంటంటే, ఈ రూబేనీయులకి, గాదీయులకి, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిచి, మీరు సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. ఆమేన్. ఈరోజు మీకు ఈ ఆశీర్వాదము మనందరికీ ఎందుకు ప్రకటిస్తున్నాడంటే, మీరు మీ స్వాస్థ్యములోకి అడుగు పెడతారు, మీరు మీ సొంత ఆశీర్వాదములో అడుగు పెడతారు. అంటే ఏ ఉద్యోగం వస్తుందని ఎదురు చూస్తున్నావో ఆ ఉద్యోగములో అడుగు పెడతావు. ఏ ఇల్లు కావాలని అడిగేవో దాంట్లో అడుగు పెడతావు. ఏ ఆశీర్వాదం, ఏ సంతోషము, ఏ నెమ్మది, అది దేవుడు నీకు మాట ఇచ్చాడు, అది నీ స్వాస్థ్యము. దానిని ఎవ్వరు దొంగిలించలేరు. మేము వెళ్ళగలమా?
మేము మళ్ళా స్వాధీనపరచుకోగలమా అని వారు ఎంతో భయము ఆందోళనతో ఉన్నారు. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రపు వారు అందరూ ఆవేదనగా ఉన్నప్పుడు దైవజనుడు యెహోషువ దేవుని ఆత్మచేత నింపబడి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ ప్రజలారా, ఇదిగో మీరు దైవజనుడు మోషే, సేవకుడైన మోషే ప్రవక్త ఎలాగ ఆజ్ఞాపిస్తారో చేశారు మీరు. తర్వాత నా నడిపింపులో నేను సేవకుడిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు నేనేం చెప్పానది మీరు చేశారు. నేను చెప్పినట్టు మీరు చేశారు, దైవజనుడు చెప్పినట్టు మీరు చేశారు కనుక మీ స్వాస్థ్యములోకి మీరు వెళ్ళండి. ఆమేన్. ప్రకటన, డెలివరీ అనేది దైవజనుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? పెద్దలు అంటారు కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వాలి. పూజారి అనేది ఏంటంటే దైవము మానవుడితో మాట్లాడటానికి, దైవము ఆయనకి ఇష్టమైన ఒక మనిషిని, యాజకుని నిలబెట్టి యాజకుని స్వరములో నుండి ఆయన వాక్కు బయటకు వస్తుంది అనమాట. అందుకు పూజారి. ఆమేన్. పూజారి అంటే పురమునకు హితబోధ బోధించేవాడు. గుడిలో ఉంటాడు ఆయన, బడిలో మాస్టర్ ఉంటాడు, బోధ బోధిస్తాడు, మందిరములో సేవకుడు ఉంటాడు. వీరిని ఏమంటారంటే సేవకుడు, యాజకుడు, ప్రాఫిట్. ఏమంటారు ఇతన్ని? ప్రాఫిట్ అంటే ప్రవక్త. దైవజనుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, మిమ్మల్ని గమనించాడు, మీరు భయపడుతున్నారు కదా, మీరు అక్కడ బలవంతులు ఉన్నారు, మాకు రానివ్వరు అని అనుకుంటున్నారు కదా, నేను ప్రకటిస్తున్నా, మీకు క్లియరెన్స్ ఇస్తున్నాను. మీ ప్రవర్తన అంతటి విషయంలో దేవునికి లోబడి బ్రతికారు మీరు. మీరు ఈ స్వాస్థ్యమును అనుభవించడానికి అర్హులు మీరు. ఆమేన్. మీకున్న వాగ్దానాలన్నిటికి నెరవేర్పు ఎందుకు జరగబోతుందంటే, ఎంతో ఆసక్తిగా మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే దేవుని యందు భయంతో వచ్చారు. ఒక దైవజనుడు వాగ్దానం ద్వారా పుట్టాడంటే, సేవకుడు ఇసాకు పాస్టర్ గారు వస్తున్నాడు, ఆయన ప్రార్థిస్తే ఎన్నో జరుగుతున్నాయి, దేవుడు జరిగిస్తున్నాడని భయభక్తులతోటి వచ్చారు. కనుక మీకు దేవుడిచ్చే శుభవార్త ఏంటంటే, మీ స్వాస్థ్యములో మీరు అడుగు పెడతారు. మీరు స్వాస్థ్యములో అడుగు పెట్టే దీవెన ఈ నెల ప్రారంభమవుతా ఉంది. నువ్వు ఏది డ్రీమ్ చూసావో, ఏది నీ లైఫ్ స్టైల్ని నువ్వు డిజైన్ చేసుకున్నావో, ఎలా బ్రతకాలని అనుకున్నావో, ఏది చేయాలని అనుకున్నావో అందులో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఈ వాక్యాన్ని అనుభవించి చెప్తున్నాను. వాగ్దానం వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, నా లైఫ్ స్టైల్, నా కోరిక అంతా ఏంటంటే గొప్ప సేవ చేయాలని ఆశ. నాకు ఏ సేవ చేయాలని? గొప్ప సేవ చేయాలి. ఇంకా అంతకంటే నాకు వేరే ఆలోచనే ఉండేది. ఆ సేవ కూడా రాజకుమారుడిగా చేయాలని ఆశ ఉండేది. దేవుడు దానిని ఆమెన్ అన్నాడు అంతే. ఇప్పుడు రాజకుమారుడిగా మీ ప్రాంతం వచ్చాను, రాజబిడ్డగా వాక్యం బోధిస్తున్నాను, మీ అందరికీ ప్రార్థన చేసి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ స్వాస్థ్యములో ఉండి మీకు ప్రార్థిస్తున్నాను. మీ కోరికలు ఏంటో, ఎలా బ్రతకాలి, నీకు ఎలాంటి భర్త కావాలని అడిగేవో. ఒక్కొక్క అమ్మాయి అడుగుతుంది, నాకు భర్త తెల్లగా ఇంత పొడుగుండాలి, వెనకాల బండి మీద కూర్చోవాలి, నేను ఆడి నడ్డి మీద చెయ్యాలి, నేను వెళ్తూ ఉంటే మా ఊళ్ళందరూ చూడాలి, లేకపోతే కారులో వెళ్ళాలి, అందరి ముందు అద్దం దించుకొని వెళ్ళాలి, నేను మా ఆయన వెళ్తుంటాం అందరూ చూడాలి, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా భుజం మీద చెయ్యేసి వెళ్ళాలి. ఇలాంటి కోరికలు కొంతమందికి ఉంటాయి. ఒకవేళ నీ చిన్న మనసుకి అదే పెద్ద గొప్ప అనుకుంటున్నావేమో, ఇంకా గొప్ప స్థానం దేవుడిని బిడ్డకి ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. ప్రేమించే భర్త వస్తాడు. ప్రేమించే భర్త దొరకడం ఎంత గ్రేట్ తెలుసా? మీ భర్తలు మీరు ప్రేమిస్తున్నారా? మొన్న భార్య భర్తలతో దెబ్బలాడేసుకున్నారు. వాళ్ళు వచ్చారు, అతను అన్నాడు, ఏమన్నా అసలు ఇసికించేస్తుందండి పాస్టర్ గారు, ప్రాణం ఇసిగిపోయిందండి అన్నాడు. ఒక్కో భార్య పిశాచులా పీడిస్తుంది. నేనన్నాను, నీ భార్యతో నేను మాట్లాడతానులే, ఎందుకు బాధ పెడుతున్నాను? ఏమండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాధ పెట్టేస్తుందండి.
మళ్ళీ ఆఫీసు ఇంటికి వచ్చినప్పుడు గుండె గుబేలు గుబేలు పనిపోతుందండి. మళ్ళీ రాత్రి అంతా బాధ పెడుతుందండి. నాన్ స్టాప్ ఏదో ఒకటి బాధపడే మాటలు మాట్లాడుతుందండి. నేనన్నా నా పిశాచుని తీసుకురా అన్నాను. ఏమన్నాను? ఇంటికి వెళ్ళి పాస్టర్ గారు చెప్పారు, పిశాచుని తీసుకురా అనలేదు. చాలా తెలివైనాడు. ఇగో అయ్యగారు రమ్మన్నారు, నిన్ను రెడీ అయ్యి వెళ్దాం ఇద్దరం. సరే ఇద్దరు వచ్చారు. మాట్లాడుతున్నాను. ఏమ్మా అతను బాధ పెడుతున్నావా అన్నాను. నేనేం బాధ పెట్టినండి అసలు అంతే. అయ్యి బాబా అన్ని అబద్ధాలు ఆడుతుందండి. నన్ను చాలా రాక్షసిలాగా బాధ పెడుతుంది. సబ్జెక్ట్ తెగట్లేదు. అప్పుడు ఏమన్నాను, నువ్వు బయటికి వెళ్ళిపోనాను భర్త బయటికి వెళ్ళాడు. ఆ అమ్మాయితోటి మాట్లాడుతాను, ఏంటి నీ సబ్జెక్ట్ ఏంటి అసలు, ఎందుకు అలాగా బాధ పెడుతున్నావు అంటున్నాడు. ఏంటంటే ఆమె కళ్ళప్పుడు నీళ్ళు పెట్టుకుంది. నేను బాధ పెట్టట్లేదండి, ఆడంటే పిచ్చి ప్రేమ అండి బాబు అంది. ఏమంది? నా భర్త అంటే పిచ్చి ప్రేమ అండి. ఆ ప్రేమ ఎక్కువైపోయేలా మాట్లాడేస్తున్నాడు తప్ప ఏ పాపం తెలియదండి నా భర్తకి అంతే. ఆ పిచ్చోడిని మళ్ళీ రమ్మన్నాను లోపలికి. ఈవిని బయటికి వెళ్ళమన్నాను. ఒరే నువ్వంటే పిచ్చి ప్రాణం రా నీ భార్యకి, ఏమీ లేదు మీ ఇద్దరి మధ్య, ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయింది అన్నాను. నేను భరించలేను నా ప్రేమను అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరికి పిలిచి ఏది మసాలా ఎక్కడెక్కువైందో తీసి కొంచెం ఉప్పు తగ్గించి దానికి కొన్ని నీళ్ళు పోసి, మనం ఏం చేస్తాం చారులో ఉప్పు ఎక్కువైపోతుంది, నీళ్ళు పోతే ఏమవుతుంది, సాంబార్లో కారం ఎక్కువైపోయిందని ఏం చేస్తాం, అది ఇంకొంచెం 10 మందికి ఉపయోగపడుతుంది. ఏం చేయాలో పెడితే వాళ్ళిద్దరూ మాట్లాడుతూ గట్టిగా నా ఎదురుగుండా గట్టిగా పట్టుకుని ఏడుపు ఇంకా వాళ్ళిద్దరు కలిసి నన్ను పట్టుకుని ఏడిచేస్తారేమో అని భయం వేసి నేను స్లోగా బయటికి లేచి ఏసి రక్తం చేయని బయటకు వచ్చేసాను. భార్య భర్తల మధ్య చాలా ప్రేమ ఉంటుంది. భర్తలారా, మీ భార్య లేదు తొందరపడి మాట్లాడుతున్నారని బాధపడిపోకండి, వారిలో నా ప్రేమను గమనించండి. భార్యలరా, మీ భర్తలు ఏదో సైలెంట్గా ఉన్నాడు, ఏం పెద్ద మాట్లాడట్లేదు అనుకుంటున్నావేమో, నువ్వు అంటే బోల్డ్ అంత ప్రేమ ఉంటుంది. అయితే మీ ప్రేమ మీకు అర్థం అవ్వాలంటే మీ ఇద్దరి మధ్య మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. దేవుని వాక్యం ఉంటే నీకు ఒక అవగాహన కలగజేస్తుంది. వాక్యమే మనల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ డ్రీమ్ ఏంటి, నీ దర్శనం ఏంటి, నీ కళ ఏంటి? మంచి భార్య దొరకాలా? ఓకే. నాకు 2 పిల్లలు కావాలి. ఓకే. నాకు ఒక మంచి ఇల్లు ఉండాలి. చాలామందికి ఇలాంటి కళలు ఉంటాయి, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ప్రభువా మాకు ఎక్కువ ఏమొద్దు కానీ ఒక ఉద్యోగం ఇవ్వండి, మేము ఎవరిని చేయి చాపి బ్రతకకుండా అన్న వస్త్ర ఆరోగ్యం లోటు లేకుండా దీవించు బాబుని అడిగేవు కదా. దానికంటే 7 రెట్లు స్వాచ్ఛము దేవుడు నీకు దాచిపెట్టాడు. మీరు అందులో అడుగు పెడుతున్నారు. దైవజనుడు ప్రకటిస్తున్నాడు, యొర్దాను అవతల మీకు ఇచ్చిన స్వాచ్ఛములోనికి మీరు వెళ్ళుడి. ఆమేన్. మీకు గ్రీన్ సిగ్నల్ అయ్యింది, మనందరికీ గ్రీన్ సిగ్నల్ అయింది. మీరందరూ కొత్త ఇల్లు కట్టడం మొదలు పెడతారు. ఇందిరామ ఇల్లు ఇచ్చారా? అప్పుడే మింగేశారా? ఖర్చు చేసేసుకున్నారా? ఎవరో ఇవ్వనవసరం లేదు, నీ కష్టంతో నువ్వు ఇల్లు కట్టుకుంటావు. దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ భర్త కష్టాన్ని ఆశీర్వదిస్తాడు, నీ భార్య కష్టాన్ని ఆశీర్వదిస్తాడు. నీవు పని మొదలెడుతున్నావు, నీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఒకటొకటి అలాగా కలిసి వస్తుంది. మీరందరూ ఆశీర్వదించబడే సమయం. ఆత్మ సంబంధమైన స్వాచ్ఛములు అడుగు పెట్టబోతున్నారు. ఎందుకు మిమ్మల్ని వెళ్ళమన్నాడు అంటే, ఎందుకు మీకు ఇంత దీవెన డిక్లేర్ చేశాడంటే, మీరు దేవుని సేవకుడిని నడిచారు. సేవకుడు ఆజ్ఞల ప్రకారము దైవజనుడు మాట విన్నారు. ఆమేన్. పిలువబడినటువంటి ప్రవక్త మాట విన్నారు. ఏమంటున్నాడు అక్కడ? మీరు
నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. మీరందరూ ఎన్ని కష్టాలున్నా బాధలున్నా యేసు నామాన్ని గట్టిగా పట్టుకున్నారు కదా. మీకు ఈరోజు 100% లాక్ తీసేసాడంతే. విస్తారమైన దీవెనలు దేవుడు మీకు దయచేయను కాక. మీరందరూ బహు దీవెనగా ఉండటం నేను ఆత్మలో చూస్తున్నాను. తొందరలో నా కంటితో మిమ్మల్ని ఇక్కడే చూస్తాను. ఈ పట్టణంలోనే ఎదుగుతారు. మీరు అనేక మంది ఎదుట ఆస్తికర్తలుగానే ఉంటారు. మీరు దేవునిని ప్రేమించారు, దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆయనను ప్రేమించే వారిని ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. ప్రియులారా, యెహోషువ అంటున్నాడు, మీరు ప్రవక్త మోషే చెప్పినట్టు చేశారు, నేను చెప్పినట్టు చేశారు. మీ సోదరులు మమ్మల్ని మీరు త్రోసివేయలేదు. దేవుడు చెప్తున్నాడు, యొర్దాను అవతల, దేని అవతల? యొర్దాను అవతల. అక్కడ దేవుడు మీకు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, దైవజనుడు ప్రకటించిన స్వాస్థ్యం ప్రకారము మీరు మీ స్వాస్థ్యములోనికి వెళ్ళుడి. మీరు మీ పొలములోనికి వెళ్ళుడి. మీ కేసులు కొట్టివేయబడ్డాయి, విజయములోనికి మీరు వెళ్ళుడి. అడుగు పెట్టండి విజయములో. మీ కుమార్తె పట్ల కీడు పోయింది, శుభకార్యము దేవుడు తలపెట్టాడు. మీరు శుభకార్యంలోనికి వెళ్ళుడి. దేవుడు మీకు ద్వారం తెరిచాడు. కొత్త గృహంలో అడుగు పెట్టి దేవుడు ద్వారం తెరిచాడు. నూతన వ్యాపారంలోనికి, ప్రారంభంలోనికి వెళ్ళుడి. దేవుడు ద్వారం తెరిచాడు. చక్కని మగబిడ్డను ఎత్తుకొని దేవుని సాక్షి ఉండబోతున్నాం. చక్కని ఆడబిడ్డను ఎత్తుకొని సాక్షి ఉండబోతున్నాం. దేవుడు నాకు ఏం చేశాడు, నా బ్రతుకు ఎలాగుంది అలాగుంది అనుకున్నావు కదా. నీవు నమ్మగలిగితే, నమ్మే దమ్ము నీకుంటే దేవుని కార్యాన్ని కళ్ళతో చూస్తావు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, ప్రేమించుటకు రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు అర్హుడా నీవే యేసయ్యా, 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 యేసయ్యా. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్ని నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్ని నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, జీవాహారమై ఆకలి తీర్చావు. కదిలే బండవై దాహము తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా, 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 రెండు చేతులు పైకి గట్టిగా చెప్పండి. యేసయ్యా, యేసయ్యా. ఇత్తడి సర్పము వాలే పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు
ఇత్తడి సర్పము వాలే పైకెత్తబడినావు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వేలాడే నీ దరి చేరిన, సిలువపై వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా. 40 పాడాలి. అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా. అరణ్య మార్గమైన అన్నీ నీవైనా. ఇత్తడి సర్పము వాలే పైకెత్తబడినావు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వాలే పైకెత్తబడినావు. నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువపై వేలాడే నీ దరి, సిలువపై వేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువను చూచిన వారు, సిలువ ప్రేమను చూచిన వారు యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. దేవా, నా భక్తి చూసేవా? నా ప్రార్థన చూడలేదా? నా క్రియలు చూడలేదా? నేను ఇలా చేశాను, అలా చేశాను, నీ కొరకు ఇది చేశాను, అది చేశాను, ఎప్పుడు నాతో మాట్లాడుతావు, ఎప్పుడు నాకు న్యాయం చేస్తావు అని అడిగావు కదా. దేవుడు ఈరోజు నీకు సమాధానం ఇస్తున్నాడు. నీ మంచితనానికి దేవుడు ద్వారము తెరిచాడు. నీ ప్రార్థనకి దేవుడు ద్వారము తెరిచాడు. నీ మంచి మనస్సాక్షికి ఆయన సంతోషపడి రోజు నీకు ప్రకటిస్తున్నాడు. నీ స్వాస్థ్యములో నీవు అడుగు పెట్టు. ఏది కావాలని పోరాడుతున్నావో అంతకంటే శ్రేష్టమైనది దేవుడు నీ ముందు పెట్టాడు. మీరందరూ ఆశీర్వాదంలో అడుగు పెట్టండి. మీ కష్టార్జితం నిలబడుతుంది. ఇంతవరకు మీ కష్టార్జితం దొంగలెత్తుకు పోయారేమో, చిల్లు కుండలో పడిన నీళ్లు పోయినట్టుగా పోయిందేమో. ఎన్ని చిల్లులున్నా కూడా నీ నీళ్లు ఎల్లనే ఎల్లవద్దు. ఎవరొచ్చి నీ కుండ పగలగొట్టినా అక్కడ ఐస్ గడ్డలాగా అయిపోద్ది, కానీ ఆ నీరు మాత్రం పోనే పోదు. ఇది దేవుని కార్యం, ఇది దేవుని కార్యం. ఇది తాగుబోతు భర్త తాగుడు మానేస్తాడు. అన్ని అలవాట్లు, దురలవాట్లు పోతాయి. కుటుంబంలో సమాధానం. అయితే చివరికి ఒక మాట మీకు చెప్తున్నాను. అక్కడ ఏమన్నాడంటే 4వ వచనంలో సేవకుని మోషే, అవతల మీకు స్వాచ్ఛముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే 5వ వచనం చదవండి. మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను చూడండి, ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. ఈరోజు మీకు ఆశీర్వాదము దేవుడు ప్రకటించాడు. స్వాచ్ఛములోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలో చెప్తున్నాడు. పూర్ణ హృదయముతో. దేవుడు ఇల్లు ఇచ్చిన తర్వాత, దేవుడు పొలం ఇచ్చిన తర్వాత, దేవుడు భర్తనిచ్చాక, భార్యనిచ్చాక, బిడ్డలనిచ్చాక, అడిగినవన్నీ నువ్వు పొందుకున్నాక
ఇంక నువ్వు ప్రార్థన మానేయటానికి కుదరదు. అన్నీ ఇచ్చాక ఏం చేయాలి? పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలి. పూర్ణ హృదయముతో ఆయన ప్రేమించడం అంటే ఎక్కడ ప్రార్థన జరిగినా వెళ్ళిపోవాలంతే మనం. అది మన సంఘం కాదు, అలా మన పాస్టర్ గారు కాదు అనకూడదు. యేసుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతున్నా అక్కడికి వెళ్ళిపోవాలి. నువ్వు ఆ పాస్టర్ గారిని కాదు కదా ప్రేమించేది. ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? ఎవరిని? యేసుని ప్రేమిస్తున్నావు. ఆమేన్. నీకు యేసుకి సంబంధం ఉంది. అక్కడ మీటింగ్ ఎవరో పెట్టారు, ఇది ఎవరిది, అది మంద కాదు, వాళ్ళది కాదని కాదు. దేవుని సేవ జరుగుతుంటే నీకు ఖాళీ ఉంటే అక్కడ వెళ్ళిపోవాలంతే. వెళ్ళి కొద్ది నిమిషాలు వాక్యం వచ్చేసేయాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మీ గ్రామాల్లో పిలువబడిన సేవకుడు ఎవరున్నారో చూసుకుని ఆ సంఘానికి కాపరిగా మీరు తీసుకోవాలి. మీరు మంచి కాపరిని కలిగి ఉండండి, బోధకుడిని కలిగి ఉండండి. జీతగాళ్ళని కాదు. ఎవరిని? జీతగాళ్ళు వద్దు. జీతగాడే అన్నాడు బైబిల్లోనే. కాపరి భారముతో ప్రతి ఆదివారం వాక్యాన్ని బోధించేవాడు బోధకు తగ్గట్టుగా ఉన్నవాడు బోధిస్తాడు. అప్పుడు కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. మీరు పూర్ణ హృదయముతో దేవుణ్ణి పట్టుకోండి. మీరు మేడ కట్టుకున్నాక, మీరు బంగారం కొనుక్కున్నాక, మీ ఇంటి సభ్యులందరూ రక్షించబడ్డాక, నీ ఇంట్లో చెడుగు లేదు, ఎంత ఆనందంగానో ఉన్నాను అన్నప్పుడు నువ్వేం చేయాలి? పూర్ణ హృదయముతో యేసుని స్తుతించాలి. అనేక మందిని పిలిచి కృతజ్ఞత కూటాలు పెట్టాలి. నువ్వు సాక్ష్యాలు చెప్పాలి. అనేక మందికి భోజనాలు పెట్టాయి. దేవుడు నిన్ను ఆశీర్వదించగలది. దేవుడిని ఘనపరుస్తూ ఉండాలి. అక్కడ అంటున్నాడు దైవజనుడు, మీరు పూర్ణ హృదయం పూర్ణాత్మతో ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనొచ్చు, ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయనను హత్తుకొని. ఎవరిని హత్తుకోవాలి? పెళ్ళిలో అడుగుతారు. పెళ్లి వాక్యం ఉంది. పెండ్లి కుమారుడు తల్లిని తండ్రిని విడిచి, మీకు వచ్చేసింది వాక్యం, భార్యను హత్తుకోమంటాడు. 6 నెలలు హత్తుకుని తర్వాత విడాకులు కావాలంటాడు. అమ్మాయి కూడా నాకు ఈ మధ్య సెట్ అవ్వట్లేదు అంది ఒక అమ్మాయి. అదే అమ్మా అన్నాను. నా మనసు, నా మైండ్ వేరే, ఆడ మైండ్ వేరే అంది. ఎప్పటికి? 6 నెలలకు కాదు, 9 సంవత్సరాలకి. 9 సంవత్సరాలు ఒకటి సెట్ అయింది. 9 సంవత్సరాల తర్వాత నాకు ఆడికి సెట్ అవ్వట్లేదు అంతే. ప్రియులరా, కానీ క్రీస్తుని హత్తుకుంటే అన్నీ సెట్ అవుతాయి. నీ హృదయము నిండా యేసుని హత్తుకోవాలి. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. దేవుడు నిన్ను స్వాస్థ్యంలోనికి నడిపిస్తున్నాడు. యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇవ్వబడిన నివాసంలోనికి మీరు వెళ్ళుడి. ఆ నివాసములో మీరు వర్ధిల్లునట్లుగా మీరు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించండి, వాక్యమును హత్తుకుని జీవించండి. ఎక్కడున్నారు అక్కడ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, ప్రభువా నా మనస్సు గ్రహించావు. ఈరోజు వాక్యము నీ మనస్సును చూసిన దేవుడు, నీ భక్తిని చూసిన దేవుడు నీతో ఉన్నాడని మాట్లాడాడు. నీ మంచితనము, నీ పాట, నీ మాట, నీ సాక్ష్యం అన్ని చూసిన వాడు ఆరోగ్యమని నీ స్వాస్థ్యములోనికి నేను వెళ్ళమన్నాడు. మంచి ఆరోగ్యం ఉన్న చోటుకి వెళ్తున్నావు. మంచి ఆశీర్వాదం ఉన్న చోటుకి నువ్వు అడుగు పెడుతున్నావు. ఎవరో ధర్మం చేసింది కాదది, పరమాత్ముడే నీకు బహుమానముగా ఇచ్చినాడు. పరమాత్ముడే నీకు ధర్మము చేసి ఉన్నాడు. భూజనులు ఎదుట నువ్వు తల ఎత్తుకుని వానిగా ఉంటావు, తల ఎత్తుకుని జీవిస్తావు. మీ ఇంట్లో శుభకార్యము దేవుడు చేస్తాడు. మీ ఇంట్లో గొప్ప కార్యము చేయ మొదలు పెట్టాడు. అందరు 2 చేతులు లాగుతున్న సరే స్ట్రైట్ గా పైకి, నా పాపాలు క్షమించేసి, నన్ను పరిశుద్ధపరిచేసి,
నన్ను నీ బిడ్డగా స్వీకరించి నిన్నే ప్రేమిస్తాను. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకున్నాడు. నాకు నువ్వు కావాలయ్యా, రెండంతలుగా ఆశీర్వదించు. నీ వాక్యములో నేను జీవిస్తాను, నీ సహవాసములో నేను ఉంటాను, నిన్నే హత్తుకుని ఉంటాను. నువ్వు కావాలి బాబా, నువ్వు కావాలయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా, నిన్నే పూజిస్తానయ్యా. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నీ సేవకుడి ద్వారా మాట్లాడాడు, నా మంచితనాన్ని చూశానన్నావు. మీరు స్వాస్థ్యములోకి వెళ్ళండి అని ప్రకటించావు. ఏది పట్టుకున్నా దీవెన లేదని ఏడ్చాను. ఈ రోజు నుండి అన్ని ఆశీర్వాదంగా మారుతాయని చెప్పావు, అన్ని దీవెనగా ఉంటాయని చెప్పావు. ఆ దీవెన దయచేయండి. ఆ కృపకు నన్ను పాత్రునిగా చేసినందుకు వందనాలు. నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించు. నా కుటుంబంలో సభ్యులు చేసిన పాపాలు క్షమించు. నా ఇంటి మీద నీ పరిశుద్ధత దయచే, పవిత్రత దయచే, యథార్థత దయచే. మరొకసారి అందరూ రెండు చేతులు పైకి 7 మార్లు యేసు అని పిలవండి. 1 2 3 4 5 6 7. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నమస్కరించండి, అందరూ నమస్కరించి నిబంధన చేసుకోండి. నేను నీతో ఉంటానయ్యా, నాకు రాజుగా ఉండండి, నాకు నాయకుడిగా ఉండండి. నా బిడ్డకి, నా కుమార్తెకి, కుమారుడికి, నా యజమానుడికి, నా భార్యకి, నా కుటుంబ సభ్యులకి నీవు నాయకుడిగా ఉండండి, రాజుగా ఉండండి. నీకు మేము దాసులముగా ఉండినట్టు ఎల్లప్పుడూ నీ వాక్యమునే హత్తుకొని జీవించినట్టు నీ ఆత్మాభిషేకము మాకు దయచేయండి. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. మరొకసారి అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకుని మీకేం కావాలో అడగండి, ఏం కావాలని వచ్చో అడగండి. దేవుడు ఓకే చేసి కృప ద్వారా నేను నడిపిస్తాడు. మీ స్వాస్థ్యంలో మీరు అడుగు పెట్టబోతున్నారు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో, ప్రార్థనలో, వాక్య పరిచర్యలో బలమైన నడిపింపు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో నీ సేవకుడు తెచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబడులను మీరు దీవించండి. నీకు ఇచ్చారు 100 రెట్లు వారికి దయచే బాబు. నీకు ఇచ్చారు ఆశీర్వాదములు దయచేయండి. ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య కొరకు స్పాన్సర్ చేసిన వారిని, చేయటానికి సిద్ధంగా ఉన్న వారిని మీరు దీవించండి. నీ సన్నిధిలో విత్తనాలు విత్తుతున్నారు. ఏ పనులు జరగాలని విత్తనాలు విత్తుతున్నారో వారి కార్యములు 100% జయము దయచేయండి, దీవెన దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి, గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి, వివాహం కాని బిడ్డలకి జ్ఞానమైన మంచి జీవిత భాగస్వాములను దయచేయండి. నీ యందు నిలిచి ఫలించడి కొమ్మగా ఉండటానికి కృప దయచేయండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ భాగ్యం ఇవ్వండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. పాడి పంటల్లో ఆశీర్వాదము బిడ్డలకు దయచే ప్రభు. ఆస్తికర్తలుగా చేస్తానన్నావు. ఇదిగో యొర్దాను అవతల ఉన్న మీ స్వాస్థ్యములలో, మీ నివాసములలోనికి మీరు వెల్లుడి అని దీవించి పంపించిన మాటను ఈరోజు మీరు ప్రకటించారు. వెళ్ళిన తర్వాత మీ పూర్ణ హృదయముతో ఆయనను ఆజ్ఞలను పాటించి ఆయనను హత్తుకుని సేవించమన్న మాట చెప్పావు. అట్టి ఆశీర్వాదం ఈ నెల నుండి ప్రారంభించడానికి కృప దయచేయండి. అనుకున్న పనులన్నింటిలో జయము దయచేయండి, బలము దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, ఆత్మాభిషేకము దయచేయండి. ఈ సమయంలో తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలముని రక్తముగా మార్చండి, తైలముని జీవముగా మార్చండి. ఏ శిరస్సును హస్త నిక్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకము దయచేయండి, నీ వెలుగు దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల మీద నీ ఆత్మను దయచేయండి. మనస్సు నెమ్మది లేక కుమిలిపోతూ వచ్చిన బిడ్డలు ఉంది బాబు. బిడ్డను ఒక్కసారి ఆదరించండి. ఇడిపోతున్న కుటుంబాల మధ్య సమాధానము దయచేయండి. తాకట్టులో ఉన్న వస్తువాహనాలు, భూ కాగితాలకు విడుదల దయచేయండి. కోర్టులో సమాధానం కొరకు, న్యాయం కొరకు పోరాడుతున్న వారికి జయము దయచేయండి.
అందరూ ఎవరింటికి వారు వెళ్తున్నాడు. వాహనాల చుట్టూ నీ కాపుదల దయచి ఈ సమయంలో ప్రభువా నీ ఆత్మను పొందుకొని వాక్యము నెరవేర్పులు అడుగుపెట్టడానికి కృప దయచి సాతాను శక్తులు, చేతబడి శక్తులు, దైవ శక్తుల చేత ఎవరు పీడించబడుతున్నారు యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. కీడు దూరమవునుగాక. నీ దీవెన దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని